ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. ఏమన్నా తప్పుగా ఉంటే క్షమించండి. అండ్ ఈ వీడియో చిన్నపిల్లలకు కాదు, పెద్దవాళ్ళకి మాత్రమే. దయచేసి మీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రమే వీడియో చూడండి. అరే చోటు, చెప్పురా. ఏడున్నావురా? మిన్నన్ దగ్గర రంగవాడ్డా. ఏడుంటారా ఆఫీసులు ఉన్నా? ఓలావిడి ఎందుకు కోపానికి వస్తావరా? నీ కడుపుల కందులు ఉడక. మనిషి మంచిగానే కానీ ఆఫీస్ నీళ్ళు వాడడానికి ఇట్లా తయారైతానవరా? గుద్దల గోటకో ఇరికినట్టు. చెప్పేదినా వారా? ఏమైందో చెప్పురా. సోదిలాంజోడుక పని ఉంది నాకు. మా ఏదైనా జాబ్ దొరుకుతారా సిటీలా? నిన్నెవరు నూకినరా? మళ్ళా ఊర్లోనే చావాక ఏం రోగం పుట్టిందిరా నీకు? నా జీతం పైసలు చాలకనే గుద్దలకెళ్ళి పులుసు కారుతాంది ఈడ. వీడికి వచ్చి నువ్వు చేస్తావు జాబు? మా అయ్య కట్టని నేను భార్య తౌడు తింటే ఎట్లా చూస్తారో అట్లా చూస్తాను రా. రోజు నేను అన్నం తినంగా నాకు ఇజ్జత్ అనిపిస్తాను తెలుసా? అరే నువ్వు ఈ అవ మీద కోపం భూమి మీద తీసినాడు ఏయకరా. అట్లా అంటారా? ఎన్నో మాటలు అంటారు. అన్నిటి కురుకులాడతారా? ఏదో వీకుదాం సిటీ అయితే ఉత్త పిచ్చలు గోవ రొట్టెలే. నువ్వు చేసే జాబు, రెంట్కి, తాగుడుకు, తందనాలు ఆవుడు, దెంగడు మింగడు గంగడు కాసం అన్నట్టు అయితే బతుకు. అట్లా అనకరా చోటు. జాబ్ కొట్టేదాకా ఇంటి ముఖాన్నే రా. నీకు దండం పెడతాయన్న ఒకటి చూడరా. ఉబ్బగామిళ్ళ మాటలు మాట్లాడితేనే గుద్దలో మండుతుంది నాకు. అన్న ఏదైనా పని చూసుకొని సావురా. నీ ఇల్లు కాల జాబ్ అంట జాబు. మాకే లేక ఆకి నాకుతుంటే నువ్వు వచ్చి ఏదైనా పని చేసుకోరా. పొట్టి ఊర్లోనే ఏదో ఒకటి చేసుకో. వీడికి అద్దరా కుక్క బతుక అంటే ఈయన అయితే తెలుసా? ఓ గుదాకిలోడా, నీకు మా అయ్య గురించే తెలియదురా. పైసలు ఎత్తే కొడుక అంటాడు, తేకపోతే కూలిగాడు అంటాడు. సరే మరి మా రూమ్ లోనైతే ముగ్గురం ఉన్నాం, నీతో నలుగురం. 4000 రెంటు, ఫుడ్, వాటర్ బిల్లు అంత మనదే. అమ్మతోడు థ్యాంక్స్ రా. ఎప్పుడవుతావు మరి? ఇప్పుడు రమ్మంటావు మరి? ఈ ఉపాగనోడు బొడ్డు చోకున్నాడు. ఏ లంచం ఎత్తుకుంటాగో దించుతా నడవా అన్నట్టు అంటే ఆగుడే లేదా? ఆలోచించుకోండి రేపురా. రేపంటే ఏ టైంకి రావాలరా? దయ్యాల దింగే రాత్రి బస్సు ఎక్కువ తెల్లారన కీడుంటావు. నీకు అన్ని ఎప్పుడే నీకు పూస కూర్చున్నట్టు. కూల్ కూల్, కోపానికి రా, కోపానికి రా. ఓకే ఓకే. ఓకే ఓకే. ఎంత ప్రేమరా మావా నేనంటే. గట్టిగా నువ్వు బీలు సెట్ చేస్తావు అంటే వచ్చిరు తెలుసు వాళ్ళు. నీ జాతిని దెంగ ఎరక చూసి బరక నాకుతావేమరా? అస్సలు అనుకోలేరా పొట్టి నువ్వు సిటీ వస్తావని. ఏం చేయమంటావు? మా అయ్య దెంగులు దెంగుతాడు. అదొకటే తక్కువ. రోజులు వల్లేరా ఇంట్లో. పని లేదు పాట లేదు. మట్టి మీద బర్రెని మేపినట్టు అవుతుంది అనుకుంటా. కుంటు మీద కాకి పొడిచినట్టు పొడుతున్నాడు తెలుసా తాపకోసారి. ఎట్లా అనిపిస్తుంది చెప్పురా మనిషికి? ఈ రుబాబుకే ఉన్నావు. రుబాబు రూపాయి చెప్పులు చెప్పు. అంత రుబాబు ఉన్నోళ్ళు పని చేసి చూపించాలి. రుబాబు తెంగినట్టు అనుకుంటాను పని అంటే. అందుకే ఏదైతే అది అయిందని జాబ్ కొట్టడానికే వచ్చిండ్రా నేను. ఏదో ఒకటి చేసుడే ఇక్కడ. అట్లా అన్నోళ్ళు అందరు ఇప్పుడు రూమ్ కోంపా. సో ఇదేరా మనం సేద తీరబోయే రాజమహల్. ఏదో తేడాగా ఎక్కలాడే బంగ్లా ఎక్కువ ఉన్నది ఏంది మామ? ఆ గోడలేంద్ర అట్లున్నాయి. అరే మామ, మా బర్లకేసిన షెడ్ అంతా కూడా లేదు కదా, దీనికి 4000 ఆరా. పో మరి పీజీలు ఉండిపో, రేట్లు కుచ్చి కుడకలెత్తారు. వద్దులే వద్దులే, ఉంటా ఉంటా. ఇగో ఇదే మనం కొట్టుకునే స్నానం చేసే బాత్రూమ్. తప్ప తప్ప సౌండ్ వస్తానే ఉందిరా బాత్రూమ్ నుండి. అది దోమలు ఉన్నట్టున్నాయి లోపల. అబ్బా సీను నీకేం కాదు అక్కడ అయ్యేది నాకు. వాళ్ళ పిల్ల వచ్చినట్టున్నా. నువ్వేం టెన్షన్ పడకు సీని గారే. సౌండ్ వస్తుందిరా బయటకి. మా సింగిల్స్ బతకనియా వారా? నువ్వు రారా, ఏం చూస్తానా? మాకు అలవాటే ఇదంతా. ఇదేంటి బుగ్గలు కట్టిరు ఇదంతా? అది మొన్న మా ఫ్రెండ్ బర్త్డే అయితే ఇంట్లోనే సెలబ్రేట్ చేసినవరా. బుగ్గలన్నీ కట్టిరు బెలూన్స్ కి పైసలు లేక. అది మా ఫ్రెండ్ గారు తెచ్చిండు గవర్నమెంట్ హాస్పిటల్ నుండి ఫ్రీ అని. బాక్స్ తెంగచ్చిండు. ఖాళీగా ఉంటున్నాయని వాడేసినాం. ఇంకొకటి మిగిలితే ఈ పిల్లి పిత్ర గారు సైజ్ ఎంత ఉందో అని చెక్ చేసుకున్నాడు. కావాలంటే నువ్వు కూడా వాడుకోరా, ఎవడేమన్నాడు. సైజ్ ఓవర్ నీ గుద్దని కరగాడు. ఇదేం రో గిట్లున్నది. నువ్వేం టెన్షన్ పడకరా, మంచోళ్ళే ఉంటారు అందరు మన రూమ్ లా. అగో అది కిటికీ. సిగరెట్ తాగాలంటే అన్నే తాగాలి, పిల్లతో సొల్లు తెంగాలంటే అన్నే సొల్లు తెంగాలి.
ఈయన పేరు దినేష్ రా. గౌడ్ జాబ్ అని ఊరు నుండి ఒప్పుకుంటూ వచ్చిండు. వీడికి వచ్చి వెబ్ సిరీస్ చూసుకుంటా కొట్టుకుంటాడు. పైసలు అవసరం ఉంటే ఎవరి దగ్గర నంగ పడతాడు. ఆడు అట్లనే అంటాడు బ్రో, చాలా దగ్గర జోలకు గుంజుకునే బాడకావు. సో అరే వీడు కొత్త మన రూమ్కి వచ్చిండు కాబట్టి చికెన్ మందు వీడు స్పాన్సర్ అయ్యాలా. దొరికిండు గొర్రె. తీరిన కుద్దా దారిలో అడిగినట్టు గట్టిగానే పెట్టిరుగా నాకు పొక్క. A few moments later. అన్న ఎవరైనా ఉన్నారానే బయట? ఆ చెప్పరా, నేనున్నా. అన్న బాత్రూమ్ పోతుంటే బాకెట్లో నీళ్ళు కింద పడ్డాయి. అయితేంద్రా గుద్దరాక నా లోపలికి వచ్చి. కాదురా కత్తిరదని చెప్పి. సారీ అన్న, నీళ్ళు దేవా కొంచెం కడుక్కోనికి. ఆ జగ్గుందా ఆడా? ఉందన్న. ఆ జగ్గులు ఉచ్చవచ్చి కడుక్కో. అన్న అది కాదన్న, ప్లీజ్ అన్న, జగ్గులు ఉచ్చవచ్చుడేందన్న. అరే చెప్పుడు మర్చిపోయినా, నల్ల నాశనం అయిందిరా. పేపర్ ఎత్తా తుడుచుకునే వాగు. పేపర్ బట్టి తుడుచుకుంటేంద్రా పూక. మనిషి కూతలు ఇంటికి ఎవరా నాకు అర్థం కాదు. నేనేమంటాను నువ్వేమంటాను? నోరు బాగాలేతాందేవరా, ఉంటావా అందులోనే? ఉండు ఉండు కొడుకా ఉండు. అది కాదన్న, నీళ్ళుదే అన్న కొంచెం కడుక్కోనికి. లేవురా నీళ్లు, కుదాకిలోడా అంటే తేతే అంటావు. వచ్చి అనేది బాటిల్ ఇట్లా. ఎవ గండం పెళ్ళ ముండవ అన్న, అట్లా ఏ కన్నా ప్లీజ్ అన్న. సిగరెట్ కి పైసలు కొట్టు మరి, నీళ్ళు తెత్తా. సిగరెట్ పైసలు అంటారా నాయనో, నాకు ఇరువు తెంగుతుంది. ఎంతసేపు రా పైసలు కొట్ట, నీకు నీళ్ళు అదా నీకు కడుకోవా గుద్దా? ఫోన్ నా దగ్గర లేదా, లేకిలాని చూడుకో. సరే బయటకు వచ్చినా కొడతావా మరి? ఈ గుద్దానికి అద్దాలు దేనికా దొరుకుతావరా? నువ్వు దొరుకుతావు, ఒకటే రూమ్ లో ఉంటాగా, ఇక దొరుకుతావు, నాకు దొరకవా నువ్వు? అబ్బాయి లంచడుగు లేక రూపాంతం నుండి వచ్చిర్రా, ఇట్లా తింటారు. ఒక పీసా నుంచంట్రా మామరే. ఏంద్రా ఏం వస్తాండ్రా నీకు తిననీకి? మీ అబ్బా వంగటోడు ఉంటే బొడ్డు దాకా నూకుతారా మీ జాతలని తెంగ. నువ్వే అనుకున్నా, నీకు తగ్గట్టే దొరికిర్రా, అంతకు దగ్గర బొంతలు అందరూ. అరే రేపైతే రిఫర్ చేస్తావు గారా మీ ఆఫీస్ లా? అరే నీకన్నా ఎక్కువ నారా, నేను లేనారా, నేను సెట్ చేస్తలే. ప్రాణమా నన్ను వీడిపోకుమా. ఈయన అబ్బాయి ఈ జాతి ఏందంగా, ఈ మెంటల్ లంజోడికి మళ్ళా మొదలు పెట్టిండ్రా. హలో, నాకు పిచ్చి ఏడుపడుతుంది తెలుసా, నాకు చచ్చిపోయినంత ఏడుపడుతుంది. సాయి పొద్దున్న నుంచి అన్నం తినలేదురా, ఇంకా దీనికంటే నువ్వు సుష్మా లవ్ చేసినా కూడా హ్యాపీగా ఉండేదాన్ని కావచ్చు. హలో సాయి, అదే ఆగు, నీకు ఇట్లా అది ఎట్లా నచ్చిందిరా? హలో సాయి, దాని బండి మీద దింపిను, నువ్వు ఆల్రెడీ ముట్టుడు ఆయన. చెప్పి లేకపోతే నాదిగా ఇంత దాచిన తాగిరాలి. హలో సాయి, నువ్వు ఒక్కడే చెప్పాలని. పైసలు ఇస్తావు. అరే సాయిగా నువ్వు నీ రూమ్ కు దెంగేరా ముందు. సొల్లు లంజోడుక సొల్లు దెంగుకుంటా మా రూమ్ లో. నువ్వు దెంగేయించాలి దెంగే. ప్రాణమా నన్ను వీడిపోకుమా. బంగ్లాలకైనా బతుకు మారలే అన్నట్టు సిటీ వచ్చినా ఈ చిల్లర లంజడుకుల లొల్లి అయితే మారలేదు. అవ్వ నేను వంట పోనీ గండం పెన్ల ముండవయ్యా. ఇక్కడ మా అయ్యతో లొల్లి, ఇక్కడ మీతోని. ఇప్పుడు నేను ఈ జాబ్ తెచ్చుకొని వచ్చే పిచ్చల జీతం కోసం ఇన్ని కట్టాలు పడాలా ఈ రూమ్ లా? ఈ మెంటల్ లంజడుకులతో ఇంకెన్ని రోజులు ఉండాలి నేను? ఒక్క రోజుకే సుక్కలు చూపెడతారు వీళ్ళు. మంచిగా ఇంటికి పోయి కోళ్ళ ఫామ్ పెట్టుకుంటే గుద్దాలుగా ఉంటది. ఒకవేళ నా కోళ్ళ ఫామ్ బుక్ అయితే, నా కోళ్ళ ఓడు కొనకపోతే చుట్టాలు చుట్టుపక్కల రోజుకో కోడి తెంగిపోతారు. కుక్కట్లా అయితే పూకలా తింటారు లేకిలాని జోడుకు. అట్లా రూపాయి వీకియరు. అదిలే ఎన్నే ఉండి ఏదో జాబ్ తెచ్చుకుంటారు. జీతం అయితే ఏదైతే ఏదో ఒకటి. మొదటి దానికి మొగలు లేరు కానీ కడదానికి కళ్యాణం అన్నట్టు ముందు జాబే దిక్కులేదు నా మోకానికి. కానీ మా అయ్యకి ఇప్పుడు నేను బిజినెస్ చేస్తా అంటే గుద్దల అని ఉంచాడు కావచ్చు. అట్లయితే అట్లా ఇన్నే ఉండి జాబ్ తెచ్చుకుంటా. ఈడొకడు గుద్దల ఉపార్లు పెట్టినట్టు గుర్ర అనుకుంటా ప్రశాంతంగా వాడుకొని. అమ్మా బంగారు తల్లి నువ్వు చున్ని వేసుకో. అమ్మా బంగారు తల్లి నువ్వు అరే నువ్వు అటు అటు దునుకు ఆంచలు దునుకు ఇప్పు లాగిప్పు. హలో అనిత, ఏందే ఫోన్ కట్ చేసినావు? ఈడొకడు దుబ్బతుత్తుల్లో వాడుకావు. పగలేదు రాత్రి లేదు. పిన్న మీద నుండి పొయ్యిల పడ్డట్టు అయిపోయింది నా బతుకు.
అరే ఆపనరా, మార్నింగ్ ఏదన్నా ఆఫీస్ లో పోతా నేను. అది కాదే రాములా, కన్నం పైన ఉండవయ్యా. ఇనే అనిత, ఇనే కొద్దిగా నేను చెప్పేది ఇనే. గుడ్డునే నాకు, అందుకే నేను రాలేదే, లేకుంటే వచ్చేటోనే. అమ్మా బంగారు తల్లి, నువ్వు చున్నీ వేసుకో, చున్నీ వేసుకో. చోటు నువ్వైనా ఏంద్రా నీ లొల్లి? ఆఫీస్ లో మేనేజర్ గాడు ఈడ, నువ్వు ఉంటావు అదెంగెత్తావురా ఇంటికి? వచ్చిన 2 రోజులకి రంది పడ్డదా ఇల్లు మీద? చిత్త చేసుకున్న మీద మోజు మింటని మీద అన్నట్టు వచ్చిన 2 రోజులకే ఇట్లా చేస్తాను. నువ్వు ఉంటావు అదెంగెత్తావురా? నాకు అర్థం కాదు. ఉద్దర స్పీకర్లు పెట్టినాడు, ఓడు గుర్ర, ఓడు గలవరి అమ్మా బంగారు తల్లి, నువ్వు చున్నీ వేసుకో, చున్నీ వేసుకో. ఓడు చున్నీ వేసుకోవాలని బట్టే గుద్దలకి నిద్ర పడుతుందా ఇంకా? మీకు లంజొడుకులారా, ఎవరి ముఖం చూసినో మీలాంటి లంజొడుకులు దొరికిరు నాకు. హలో అనిత, ఏందే ఫోన్ కట్ చేసినావు? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. మీకు కూడా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అయితే కింద కామెంట్ చేయండి. బై గాయ్స్, సీ యు సూన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ లవర్స్ డే వీడియో ఉంటది, గట్టిగా ఎక్కుదాం ఈసారి.